త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు కదా. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. అవినాష్ రెడ్డి గారు అంటే ప్రజలందరూ ఆదరిస్తారు. ఇప్పుడు షర్మిలా మేడం వచ్చి నేనేదో చెందుతా అంటే ఎవరు కూడా ఆదరించరాము. అదే మా పార్టీలో ఉన్నప్పుడు ఆమె జనాలలోకి వచ్చే జనాదరణ ఎట్టుంది, అది ఇప్పుడు ఆమె జనాలలోకి వచ్చే జనాదరణ మీరే చూస్తుంటారు, మీ కళ్ళారా మీరే. అది ఆమెది. మా అవినాష్ రెడ్డి గారు ఇబ్బంది లేకుండా 3 నుంచి 4 లక్షల మెజార్టీతో గెలుస్తారు. అది చెప్పండి సార్, అంటే అవినాష్ రెడ్డి సార్ మీద మీకు అంత బలమైన నమ్మకం ఏంటి? సార్ ఇక్కడ అంత భారీ మెజార్టీతో గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? ఆయన 2014 నుంచి 2019 వరకు ఒక మామూలు ఎంపీగా అన్నాడు. గవర్నమెంట్ లేదు మాకు, అప్పుడు ఏం చేయలేదు. కానీ 2019 నుంచి 2024 వరకు ప్రతి కార్యకర్తను, చిన్న కార్యకర్త కంటే పెద్ద కార్యకర్త వరకు ఆయన మనసు మైండ్లో పెట్టుకొని ఏ కార్యకర్తకు ఏం చేయాలని చెప్పేసి చేసినవాడు ఆయన. అట్లా ఆయన మనస్తత్వం అనేది అంత మంచిది సార్. అయితే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్, అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిలా మ్యామ్ పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పండి. భూపేష్ రెడ్డి గారికి ఉండొచ్చు, ఏది ఒక తెలుగుదేశం ఓటు శాతం మాటకే ఆయన ఉండేది. అది కూడా ఏం వంచేయడం పడుతు భూపేష్ రెడ్డి గారికి. జమ్మలమడుగు వరకే ఆయనకి ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా 6 కాన్స్టిట్యూన్సీలో ఆయన ఎవరు కూడా తెలియదు.